ఈ వీడియో మనము హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి డెసిమల్ టు హెక్సాడెసిమల్. డెసిమల్ టు హెక్సాడెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 845 అనేది డెసిమల్ నెంబర్ అయితే మనం దీన్ని హెక్సాడెసిమల్కి ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు కన్వర్ట్ చేసి. ఓకేనా. సో బేసిక్గా ఏ నెంబర్ అయినా సరే మనం ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ కన్వర్ట్ చేస్తున్నామంటే దాన్ని మనం ఎల్సిఎం చేయొచ్చు. సో నేను ఇక్కడ 845ని నేను 16తో ఎల్సిఎం చేస్తాను. సో నాకు 52 × 16 వచ్చేసి 832 వస్తుంది. సో అప్పుడు నాకు ఇక్కడ 52 అని రాసుకుంటాను. సో 832 నుంచి మనం 845 తీసేస్తే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది, 13 మిగులుతుంది మనకి. సో 13. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 52ని మనం 16తో ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 × 16 48. సో మనకి ఇక్కడ 3 మిగులుతుంది. సో 48 - 52 అంటే మనకి ఇక్కడ 4 వస్తుంది. సో మనము ఇక్కడ రాసుకుంటే మనము హెక్సాడెసిమల్లో ఏ అంటే మనకు అది డెసిమల్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో బి అంటే మనకు అది 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. సో ఇప్పుడు మనము ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ డెసిమల్లో 13 కాబట్టి హెక్సాడెసిమల్లో మనం దాన్ని డీగా రిప్రజెంట్ చేస్తాం. సో బేసిక్గా మనము ఏదైనా నెంబర్ని మనం ఎల్సిఎం చేసిన తర్వాత ఎలా వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 3, 4, 13ని మనం హెక్సాడెసిమల్లో రాసుకుంటే డిఎన్గా రాస్తాం. సో 3, 4, డి. ఓకేనా. ఇది ఇప్పుడు మనం 845ని డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకు అది 3, 4, డి అని వస్తుంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సంథింగ్ లైక్ 321.1 అనేది డెసిమల్ నెంబర్ అనుకోండి. ఇది మనకి హెక్సాడెసిమల్ ఎంత వస్తుందో చూద్దాం ఇప్పుడు చెక్ చేసి. ఓకేనా. సో సేమ్ యాజ్ యూజువల్గా పాయింట్కి లెఫ్ట్ సైడ్ మనం ఎల్సిఎం చేయాలి. సో 321 నేను 16తో ఎల్సిఎం చేస్తాను. 16తో ఎల్సిఎం చేసినప్పుడు మనకి 321 అంటే 20 × 16 అంటే మనకు అప్రాక్సిమేట్గా 320 వస్తుంది. సో మనకి ఇక్కడ 20 వస్తుంది. సో 320 - 321 అంటే మనకి ఇక్కడ 1 మిగులుతుంది. సో 1 ఇక్కడ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 20ని మళ్ళీ 16తో ఎల్సిఎం చేస్తే 16 × 1. సో ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడ 1 వస్తుంది. సో నేను ఇక్కడ కింద నుంచి పైకి రాసుకుంటే నాకు ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 1, 4, 1 వస్తుంది. సో ఇప్పుడు నాకు పాయింట్కి రైట్ సైడ్ అనేది మనం ఏం చేయాలి, 16తో మల్టిప్లై చేయాలి. సో 0.1 × 16 అంటే ఎంత వస్తుంది నాకు, 1.6 వస్తుంది. సో నేను ఈ 1ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ 6 ఉంది కదా, మళ్ళీ 0.6 ఉంటుంది కదా, ఆ 0.6ని మళ్ళీ నేను 16తో మల్టిప్లై చేస్తాను. 0.6 × 16 అంటే మనకి ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా 9.6 వస్తుంది మనకి. 9.6. సేమ్ మళ్ళీ మనం ఇక్కడ ఈ ఉన్న అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ కన్నా 9ని ఇటు సైడ్ రాసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ 0.6 ఉంటుంది. సో మనకి మళ్ళీ 0.6 మళ్ళీ × 16 అంటే మనకి మళ్ళీ సేమ్ 9.6 వస్తుంది కాబట్టి సో మనం దీన్ని ఇక్కడతో స్టాప్ చేయొచ్చు. సో మనకి ఈ 321.1 అనేది మనం హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే 141.19 అని వస్తుంది అనమాట. ఇప్పుడు మనము హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సో దీంట్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 3a అని తీసుకుందాం. 3a అనేది హెక్సాడెసిమల్. మనం ఇప్పుడు దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. సో మనం ఇప్పుడు దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ నెంబర్ అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ × 16 పవర్ ఆ పొజిషన్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంది, ఏ ఉంది. సో ఏ × 16 పవర్ ఇది 0th పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ 3 × 16 పవర్ ఇది ఫస్ట్ అంటే 1th పొజిషన్లో ఉంది కాబట్టి 16 పవర్ 1. సో 3 × 16 పవర్ 1. ఓకేనా. సో
ఏని మనం ఎలా రాసుకోవచ్చు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ అంటే మనకి 10 కాబట్టి. సో దీన్ని మనము 10 ఇంటూ 16 × 0 ప్లస్ 3 ఇంటూ 16 × 1. సో 16 × 0 అంటే మనకు 1 కాబట్టి 1 ఇంటూ 10 మనకి 10 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 16 × 1 అంటే 16 కాబట్టి 16 ఇంటూ 3 ఎంత మనకి, 16 ఇంటూ 3 వచ్చేసి 48. సో 48 ప్లస్ 10 అంతే 58. ఓకేనా, ఇది డెసిమల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, దీంట్లో 4b.4 అనేది హెక్సాడెసిమల్. మనం దీన్ని డెసిమల్ కన్వర్ట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా, సో సేమ్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఫస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అంతా చేద్దాము. b ఇంటూ 16 × 0, ఎందుకంటే ఈ b అనేది 0th పొజిషన్లో ఉంది కాబట్టి. సో b ఇంటూ 16 × 0 ప్లస్ 4 ఇంటూ 16 × 1. ఓకేనా, సో b అంటే మనకి ఎంత, 11 ఇంటూ 16 × 0 అంటే 1. సో 1 ప్లస్ 16 × 1 అంటే ఎంత, 16 ఇంటూ 4 ఇంటూ 16. సో 11 ఇంటూ 1 అంటే 11 ప్లస్ 4 ఇంటూ 16 అంటే ఎంత మనకి 64. అంతేనా, 64 వస్తుంది. సో ఈ రెండు మనకి ప్లేస్ చేస్తే మనం ఇక్కడ దీనికి 75 వస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు పాయింట్కి రైట్ సైడ్ అంతా చేద్దాం. పాయింట్కి రైట్ సైడ్ మనం ఏం చేయొచ్చు, 4 ఇంటూ 1/16 అంటే మనకి ఇక్కడ 16 అంటే మనకి ఎంత, 16 కాబట్టి. సో 4 ఇంటూ 1/16. దీన్ని మనం ఫ్రాక్షన్ కొంచెం క్యాన్సిలేషన్ అయితే కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 4s. సో 1/4 అంటే ఎంత మనకి, ఇక్కడ మనకి 1/4 మిగిలింది కాబట్టి 1/4 అంటే మనకి 0.25. సో 0.25గా రాసుకోవచ్చు 1/4ని. సో ఆ 0.25ని ఇక్కడ రాస్తే 72.25. ఓకేనా, ఇది డెసిమల్ నెంబర్. 4b.4 అనేది హెక్సాడెసిమల్ అయితే దానికి మనం డెసిమల్ కన్వర్ట్ చేస్తే 75.25 అనే నెంబర్ వస్తుంది మనకి.